హలో గాయ్స్, అందరూ బాగున్నారా? హ్మ్. ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చూడండి. ఇదంతా సముద్రం పక్కన ఒక చిన్న ఒడ్డున ఇలా గ్రీన్గా ఫారెస్ట్రీ టైప్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారో మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, చల్ లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ సాయిల్ అండ్ రీజన్స్ వేర్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియా. చూడండి, ఏ వచ్చేసి అలూవియల్ సాయిల్. అలూవియల్ సాయిల్స్ అంటే మనకు తెలుసు కదా ఎలాగుంటాయి. జనరల్గా నదులు ఇలా పారుతుంటాయి కదా, ఇలా పారి ఇక్కడ ఉన్న సెడిమెంట్స్ అన్నీ, అంటే ఇక్కడ ఉన్న డిఫరెంట్ మినరల్స్, దీని దారిలో ఉన్న మినరల్స్ అన్నీ ఇలా తెచ్చి ఒక దగ్గర డిపాజిట్ చేస్తుంది కదా సముద్రం దగ్గర, ఇలా డెల్టా ఫామ్ అయ్యి. సో ఇలా ఫామ్ అయ్యి ఇలా వస్తుంది కదా. సో దీన్ని అలూవియల్ సాయిల్స్ అంటామని మనం తెలుసుకున్నాం. సో ఆబ్వియస్లీ అలూవియల్ సాయిల్స్ వచ్చేసి రివర్ బేసిన్స్ దగ్గర ఉంటాయి. రివర్ బేసిన్స్ అండ్ కోస్టల్ ప్లేన్స్, అది అలూవియల్ సాయిల్. ఓకే, అలాగే బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ ఏమనుకున్నాము? బ్లాక్ సాయిల్ అంటే ఒక అగ్నిపర్వతం, లావా ఇలా వచ్చేస్తుంది, చాలా ఫ్లో అవుతుంది, అది బయట ఎండిపోయి చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలాగే ఎండిపోయి మట్టిలాగా ఫామ్ అవుతుంది. ఎండకి ఎండి వానకి తడిసి డిఫరెంట్ ఎయిర్ వల్ల, మాయిశ్చర్ వల్ల, రకరకాల పదార్థాల వల్ల అది ఈ లావా కాస్త బ్లాక్ సాయిల్ లాగా మారుతుంది అనమాట. ఓకే, సో దేర్ ఫోర్ బ్లాక్ సాయిల్స్ వచ్చేసి టెక్కన్ లావా ట్రాక్ట్స్. ఇది నెక్స్ట్ రెడ్ సాయిల్స్. రెడ్ సాయిల్స్ ప్లాటూల బార్డర్స్లలో ఉంటుందన్నమాట. ప్లాటూ అంటే పీఠభూములు, ఈ బార్డర్స్లలో మనకి రెడ్ సాయిల్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఎక్కడ ఉంటుంది రెడ్ సాయిల్ అంటే పెరిఫెరీ ఆఫ్ ద ప్లాట్యూ, అంటే ప్లాట్యూస్ బార్డర్లో ఉంటుందన్నమాట, పీఠభూముల యొక్క బార్డర్లలో ఉంటుంది. అలాగే లేటరైట్ సాయిల్స్, ఇవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ వస్తాయి? బేసిక్గా ఎక్కడైతే వర్షం బాగా పడుతుందో, వర్షం బాగా పడి ఉన్న మట్టిలో ఉన్న మినరల్స్ అన్నీ కొట్టుకుపోతాయో, ఉన్న మట్టిలో ఆర్గానిక్ మ్యాటర్ అంతా కొట్టుకుపోతుందో, అక్కడ లాటరైట్ సాయిల్ ఫామ్ అవుతుంది. ఆ లాటరైట్ సాయిల్ వ్యవసాయానికి అంత మంచిది కాదనమాట. ఓకే, సో ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ హైలాండ్ ఏరియాస్ ఆఫ్ ప్లాటూస్లలో ఇది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? రెడ్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ ఐరన్, బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. మనం మాట్లాడుకున్నాం కదా ఎన్పికే, ఇవి జనరల్గా ఇండియన్ సాయిల్స్లలో నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం, ఎన్పికే ఇండియన్ సాయిల్స్లో తక్కువ అని మాట్లాడుకున్నాం కదా. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు? బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇది తప్పు అవుతుంది. ఓకే, అలాగే మిగతా రెండు ఆప్షన్లు చూసుకుంటే అలూవియల్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ పొటాష్ బట్ పూర్ ఇన్ ఫాస్ఫరస్. ఓకే, కరెక్టే. రెడ్ సాయిల్స్ ఆర్ సూటబుల్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ పల్సెస్ అండ్ కోర్స్ గ్రెయిన్స్, ఇది కూడా కరెక్ట్. ఓకే, సో బ్లాక్ సాయిల్స్ వచ్చేసి ఫాస్ఫరస్, నైట్రోజన్, ఆర్గానిక్ మ్యాటర్ రిచ్ ఉండదు. ఓకే, చూడండి బ్లాక్ సాయిల్స్ గురించి చూద్దాం. పూర్ ఇన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్, కానీ క్వశ్చన్లో ఏమి అడిగారు? రిచ్ అని అడిగారు. సో దేర్ ఫోర్ అది తప్పు. ఓకే, సాయిల్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ బికాజ్ ఇట్ ఈస్ వాల్కానిక్ ఇన్ ఒరిజిన్, జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, వాల్కానిక్ ఇన్ ఒరిజిన్. ఓకే, క్రియేటెడ్ ఫ్రమ్ ఇగ్నియస్ రాక్స్ అండ్ ఈస్ కాల్డ్ రేగూర్ సాయిల్. దీన్ని రేగూర్ సాయిల్ అంటామని కూడా మనం మాట్లాడుకున్నాం. బేసిక్గా ఈ రేగ్యూర్ పదం ఏదైతుందో ఇది మన తెలుగు భాష నుంచే వచ్చిందనమాట. దీన్ని రేగడ మట్టిలు అని అనేవాళ్ళు మన ఏపీ సైడ్లో. సో దాన్ని అలా రేగూర్ కాస్త రేగూర్ సాయిల్ అని ఇలా పిలుస్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుందంటే డెక్కన్ ట్రాప్, విచ్ ఇంక్లూడ్స్ మహారాష్ట్ర, వెస్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్,
పార్ట్స్ ఆఫ్ ఏపీలో కొన్ని పార్ట్స్, నార్త్ కర్ణాటక, పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, తమిళనాడు అండ్ రాజస్థాన్. ఓకే, క్రాప్స్ మనకు తెలుసు. బ్లాక్ అంటే మనకి ఎమ్మటే గుర్తు రావాల్సింది కాటన్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బ్లాక్ నల్లగా ఉంటుంది, కాటన్ తెల్లగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అలాగే షుగర్ కేన్, గ్రౌండ్ నట్, మిల్లెట్స్, రైస్, వీట్, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా బ్లాక్ సాయిల్స్తో ఎక్కువగా పండించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ ఈస్ ద చీఫ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద సాయిల్ ఆఫ్ ఇండో-గ్యాంగెటిక్ ప్లేన్? చీఫ్ అంటే ముఖ్యమైనది, లేకపోతే మోస్ట్ అని కూడా అనుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అని కూడా అనుకోవచ్చు. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ హిమాలయన్ రాక్స్. కరెక్టే. రిచ్ ఇన్ హ్యూమస్. ఓకే, చూద్దాం. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ పెనిన్సులర్ రాక్స్. ఓకే, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ లోకల్ రాక్స్. ఓకే, చూద్దాం. ఓకే, మనము బేసిక్గా మాట్లాడుకున్నాం ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ అంటే గంగా ప్లేన్. గంగా ప్లేన్ ఎక్కడ ఉంటుంది? రఫ్గా ఇలా ఉంటుంది కదా. గంగా ప్లేన్ అంటే ఎక్కడ ఉంటుంది? ఈ పార్ట్లో దీన్ని ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ అంటారు, ఈ పార్ట్ని. ఓకే, మరి దగ్గరలో ఎక్కడుంది? ఇక్కడని హిమాలయాలు ఉంటాయి, రైట్? సో ఆబ్వియస్లీ మనకి ఎగ్జాక్ట్గా ఈ హ్యూమస్ గురించి, పెనిన్సులర్ రాక్స్, లోకల్ రాక్స్ గురించి తెలియకపోయినా ఇది ఎక్కడుంటుంది, దాని జియోగ్రఫీ ఎక్కడుంటుందో తెలిస్తే మనం ఆన్సర్ మార్క్ చేసేయచ్చు. సో దీన్ని ఎక్కువగా డిరైవ్డ్ ఫ్రమ్ హిమాలయన్ రాక్స్ అనమాట. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ వెజిటేషన్ ఈస్ టు బి ఫౌండ్ ఇన్ ద సహయాద్రీస్. ఇది లా కాదండి, స్పెల్లింగ్ మిస్టేక్. ఈస్, ఓకే, ఐఎస్. ఈస్ టు బి ఫౌండ్ ఇన్ సహయాద్రీస్. Sahyadris, northeast plateau of peninsula, and in the Shivaliks. Which of the following is not a tree species of the group? క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది కదా, ఏదో అనుకోవద్దు. బేసిక్గా ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ వెజిటేషన్ కానిది ఏది అని అడుగుతున్నారు అంతే. ఏదో ఇక్కడ సహ్యాద్రిలో ఉంటుంది, నార్త్ ఈస్ట్ ప్లాటూ, శివాలిక్, ఇదంతా ఊరికే కొంచెం టెన్షన్ పెట్టడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇంత పెద్ద క్వశ్చన్లు ఇస్తారు. కానీ జస్ట్ బేసిక్ క్వశ్చన్ వచ్చేసి ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ వెజిటేషన్ కానిది ఏది అని అడుగుతున్నారు అనమాట, అంతే. సో కానిది ఏది అంటే టీక్ మాయిస్ట్ డెసిడియసే, సాల్ మాయిస్ట్ డెసిడియసే, శాండిల్వుడ్ మాయిస్ట్ డెసిడియసే. ఆబ్వియస్లీ డియోడార్ మాయిస్ట్ డెసిడియస్ కాదు. సో డియోడార్ ఎక్కడ ఉంటుంది అంటే మౌంటేనియస్ రీజన్స్లలో ఉంటుంది, హై ఆల్టిట్యూడ్ లేకపోతే చల్లని వాతావరణంలో ఉంటుంది అనమాట డియోడార్ అనేది. క్వశ్చన్ చూసుకుంటే ట్రాపికల్ అంటే మోస్ట్లీ ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉండాలి కదా. సో ట్రాపికల్ టెంపరేచర్ అయితే ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ డియోడార్ ఉండదు అనమాట. సో డియోడార్ ఇండియాలో వెస్టర్న్ హిమాలయన్ రీజన్స్లలో ఎక్కువగా ఉంటుంది. వెస్ట్ హిమాలయాస్లలో డియోడార్ ప్లాంట్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఓకే, అలాగే ఒక చిన్న రివిజన్ కూడా చేసుకుందాం, మాయిస్ట్ డెసిడియస్కి డ్రై డెసిడియస్కి తేడా ఏంటని. సో బేసిక్గా పేరులో ఉన్నట్టే ఇక్కడ డ్రై ఉంది చూసారా, డ్రై అంటే వర్షం తక్కువ పడుతుంది, మాయిస్ట్ అంటే కొంచెం ఎక్కువ పడుతుంది, అంతే కదా. సేమ్ ఫౌండ్ ఇన్ ద ఏరియాస్ వేర్ రెయిన్ఫాల్ ఈస్ బిట్వీన్ 100 to 200 సెంటీమీటర్స్. డ్రై అయితే 70 to 100. ఓకే, దే కవర్ ఈస్టర్న్ స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, శివాలిక్, చోటానాగ్పూర్ ప్లాటూ ఎట్సెట్రా. కవర్ రేనియర్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ అండ్ వెస్టర్న్ గంగా ప్లాటూ. ఓకే, దీని లొకేషన్. దే ప్రొవైడ్ బెటర్ అండ్ మోర్ వాల్యుబుల్ టింబర్ అంటే వుడ్, అంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుందట. దే ఆర్ లెస్ ఇంపార్టెంట్ ఫర్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. కమర్షియల్గా పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఉండదట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి టీక్, సాల్, బ్యాంబూ, శీషం, శాండిల్వుడ్, ఇవన్నీ మనకి ఇందాక క్వశ్చన్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సాల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీ అండ్ అదర్స్ ఆర్ పీపుల్ అండ్ నిమ్. ఓకే, ఇది మాయిస్ట్కి డ్రైకి ఉన్న తేడా. అలాగే చూడండి, క్వశ్చన్లో అడిగారు కదా డియోడార్, దాని మొత్తం పేరు వచ్చేసి డియోడార్ సెడార్ అనమాట. ఈ వెస్టర్న్ హిమాలయన్ రీజన్స్లలో ఇలాంటివి ఉంటుంది. బేసిక్గా ఇవి చూడండి, ఇలా క్రిస్మస్ ట్రీ లాగా ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఈ పైన చల్లటి వాతావరణంలో మౌంటైన్స్ మీద మొలిచే చెట్లన్నీ మోస్ట్లీ ఇలా క్రిస్మస్ ట్రీస్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే
ఓకే, చల్ నెక్స్ట్. ద ఇండో-గాంగెటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఫర్టైల్ డ్యూ టు. బేసిక్గా ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఇండో-గాంగెటిక్ ప్లెయిన్ ఎక్కడుంటుంది అని. ఇప్పుడు దాని గురించే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫర్టైల్ డ్యూ టు. ఫర్టైల్ అంటే సారవంతమైన భూమి. ఓకే, ఫర్టైల్ అంటే సారవంతమైనది. సో ఇది ఇండో-గాంగెటిక్ ప్లెయిన్ సారవంతం ఎందుకైనది అని అడుగుతున్నారు అనమాట క్వశ్చన్లో. ద హెవీ అండ్ టైమ్లీ రెయిన్స్ అండ్ ఫారెస్ట్, వర్షాలు ఎక్కువ పడడం ద్వారా. అలూవియల్ సాయిల్స్ బాట్ బై ద రివర్స్ ఫ్రమ్ ద మౌంటైన్స్. ఇందాక మాట్లాడుకున్నట్టే ఈ సాయిల్స్ నదులు మౌంటైన్స్ నుంచి తీసుకొస్తాయి, ఇది మనకి తెలిసిందే. ఇక్కడ నదుల చుట్టుపక్కల ఉన్న సెడిమెంట్స్ని రకరకాల పదార్థాలన్నింటినీ తీసుకొస్తుంది కాబట్టి ఇవి ఎక్కువ సారవంతమైందనమాట, అంటే ఎక్కువ ఫర్టైల్, మోర్ ఫర్టైల్. ఓకే, సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఖాదర్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. సో ఖాదర్ సాయిల్స్ అంటే మనకు తెలుసు కదండి, ఖాదర్ అంటే అలూవియల్ సాయిల్లో వన్ ఆఫ్ ద టైప్. ఖాదర్ అంటే కొత్త అలూవియల్ సాయిల్, అంటే న్యూ అలూవియల్ సాయిల్. బాబర్ అంటే ఓల్డ్ అలూవియల్ సాయిల్ అనమాట. ఓకే, చూడండి, ఇన్ పీడ్మౌంట్ ప్లెయిన్స్ అంటే సపోజ్ ఇది ఒక మౌంటైన్, పర్వతం, దాని దగ్గర ఇలా ఒక ప్లాట్యూ ఉంటుంది. ఆ ప్లాట్యూ ఇలా అయిపోయి ఇక్కడ నార్మల్ భూమి వచ్చేసి ఇక్కడ సముద్రం ఉంటుంది అనుకోండి. ఇది సముద్రం అయితే ఈ పార్ట్ని, అంటే ఎక్కడైతే ఇలా మౌంటైన్ కానుకొని ఉంటుందో, మౌంటైన్ కానుకొని ఒక ప్లాట్యూ లాగా ఉంటుందో దాన్ని పీడ్మౌంట్ ప్లెయిన్స్ అంటారు. సో ఆబ్వియస్లీ ఖాదర్ సాయిల్స్ ఎక్కడ ఉంటాయి, బేసిక్గా అలూవియల్ సాయిల్స్ అని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఈ అలూవియల్ సాయిల్స్ ఎక్కడ ఉంటాయి, ఫ్లడ్ ప్లెయిన్స్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూస్తే ఓవర్ లో ప్లాట్యూ కాదు, ఓవర్ స్టీప్ స్లోప్స్ కూడా కాదు. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే అదే మన డెల్టా ప్రాంతాలు అంటారు కదా, ఆ ప్రాంతాలలో ఈ ఖాదర్ సాయిల్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, రిజర్వ్డ్ ఫారెస్ట్స్ ఆర్ ఫారెస్ట్స్. ఆప్షన్ ఏ రిజర్వ్డ్ ఫర్ హంటింగ్, అది కాదు. కన్జర్వ్డ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ప్రొహిబిటెడ్ ఫర్ గ్రేజింగ్. సో ఎక్స్ప్లాయిటేషన్, కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే కొట్టేసి ఆ వుడ్తో ఫర్నిచర్ చేసుకోవడము, లేకపోతే అక్కడ దొరికే పదార్థాలతో డిఫరెంట్ కెమికల్స్ తయారు చేయడము, మెడిసిన్స్ తయారు చేయడము, అలాంటివి కాకుండా, కమర్షియల్ కాకుండా, అండ్ ప్రొహిబిటెడ్ ఫర్ గ్రేజింగ్ అంటే యానిమల్స్ గ్రేజ్ చేస్తాయి కదా, దానికి కూడా కాకుండా పర్యావరణ రక్షణ కోసం రిజర్వ్డ్ ఫారెస్ట్స్ అనేవి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ఫారెస్ట్ని అలా పెడుతుంది అనమాట. సో అక్కడ ప్రొటెక్షన్ ఎక్కువ, అది. సో రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ప్రొటెక్షన్ ఎక్కువ, కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు, యానిమల్స్ గ్రేజింగ్ కూడా ఉండదు అనమాట. రిజర్వ్డ్ ఫర్ లోకల్ యూస్, ఇది కాదు. రిజర్వ్డ్ ఫర్ గ్రోయింగ్ మెడిసినల్ హబ్స్, ఇది కూడా కాదు. ఓకే, సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, రిజర్వ్డ్ ఫారెస్ట్ is specific term for designating forests and other natural areas which enjoy judicial and or constitutional protection under the legal systems of many countries. ఓకే, దానికి జ్యుడిషియల్ ఉండొచ్చు, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, మీకు హోంవర్క్ ఏంటంటే ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్లో, అంటే కాన్స్టిట్యూషన్లో ఏ భాగంలో ఉంది, ఏ ఆర్టికల్ ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయమని చెప్తుందో అది మీరు తెలుసుకొని కామెంట్ చేయండి. ఓకే, అలాగే రిజర్వ్డ్ ఫారెస్ట్ మే బీ యూస్డ్ ఫర్ షార్ట్ అండ్ స్మాల్ కాంటెక్స్ట్ అక్రాస్ వేరియస్ కంట్రీస్. వేరియస్ కంట్రీస్లో రకరకాలుగా వాడుకుంటారు, కాకపోతే కమర్షియల్గా మాత్రం వాడుకోరు. రిజర్వ్డ్ ఫారెస్ట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ విత్ ఎ న్యాచురల్ హ్యాబిటాట్ దట్ హ్యాస్ ఎ హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఎక్కువ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ హంటింగ్ అండ్ పోచింగ్. హంటింగ్, పోచింగ్ ఇక్కడ ప్రొహిబిటెడ్. ఓకే, నెక్స్ట్, బ్లాక్ సాయిల్స్ ఆర్ ఐడియల్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ కాటన్ యాజ్. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము బ్లాక్ సాయిల్స్ అంటే కాటన్ అంటే బ్లాక్ సాయిల్స్ అని. ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ దాటేసి ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే బ్లాక్ సాయిల్ కాటన్కి బాగా సూటబుల్ అని వాళ్ళే చెప్తున్నారు.
ఎందుకు సూటబుల్ అని అడుగుతున్నారనమాట. ద కలర్ ఈజ్ బ్లాక్, కలర్కి దానికి పెద్దగా సంబంధం ఏం లేదు. దే కెన్ రిటైన్ మాయిశ్చర్. ఓకే, సో ఇది కరెక్ట్ అనమాట. మాయిశ్చర్ అంటే తేమ. తేమని ఎక్కువ కాలం సేపు ఉంచుకోగలుగుతుంది అనమాట బ్లాక్ సాయిల్ అనేది, నల్ల మట్టి. ఓకే, దే ఆర్ మేడ్ ఆఫ్ లావా, దే ఆర్ ఫౌండ్ ఇన్ ప్లాట్యూ రీజన్స్. బేసిక్గా బ్లాక్ సాయిల్స్ గురించి ఈ 4 ఆప్షన్లు కూడా కరెక్టే, కానీ ఐడియల్ ఫర్ కల్టివేషన్ ఫర్ కాటనే దాంట్లో ఎందుకు అని తెలుసుకోవాలి అంటే ఇది, దే క్యాన్ రీటైన్ మాయిశ్చర్, తేమని ఎక్కువ కాలం సేపు పట్టి ఉంచగలుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, వేర్ విల్ యూ ఎక్స్పెక్ట్ టు ఫైండ్ బ్యాంబూ గ్రోయింగ్? బ్యాంబూ చెట్లు ఉంటాయి కదా, అవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అనేది క్వశ్చన్. అట్ గ్రేట్ హైట్ ఫ్రమ్ సీ లెవెల్. బేసిక్గా సీ లెవెల్ అంటే ఏం లేదు, సపోజ్ ఇదంతా సముద్రం అనుకోండి, ఈ లెవెల్లో ఉన్నది సీ లెవెల్ అనమాట. ఈ బీచ్ దగ్గర ఉన్న భూమి ఉంటుంది కదా, అది సీ లెవెల్ ల్యాండ్. ఓకే, అది సీ లెవెల్. గ్రేట్ హైట్ ఫ్రమ్ సీ లెవెల్ కాదు, మీడియం హైట్ ఫ్రమ్ సీ లెవెల్, ఇది కరెక్ట్. మీడియం హైట్ సరిపోతుంది అనమాట దానికి. అట్ వెరీ లో హైట్ ఫ్రమ్ సీ లెవెల్ అంటే చాలా తక్కువ హైట్ సీ లెవెల్ కన్నా, ఇది కూడా కాదు. దెర్ ఈజ్ నో సచ్ కండిషన్, ఇట్ కెన్ గ్రో ఎనీవేర్, ఇది కూడా కాదు. ఎక్కడైనా పెరుగుతుంది అని అంటున్నారు కానీ కాదు. అయితే ఈ పర్టికులర్ క్రాప్ అంటే బ్యాంబూ క్రాప్ సీ లెవెల్ నుంచి మీడియం హైట్లో బాగా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉండే తేమ, టెంపరేచర్, అక్కడ ఉండే మట్టి బ్యాంబూకి బాగా సూటబుల్ అనమాట. అలాగే బ్యాంబూ గురించి చూసుకుంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఆన్ దిస్ ప్లానెట్, ఎక్కువగా పెరుగుతుంది అంటే తొందరగా పెరుగుతుంది. 1200 కన్నా ఎక్కువ స్పీసీస్ ఉన్నాయి, అంటే రకరకాల బ్యాంబూ ప్లాంట్స్ ఉన్నాయి. ఏషియాలో అబండెంట్లీ ఫౌండ్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ 1500 అప్లికేషన్స్, చాలా రకాలుగా వాడుకోవచ్చు. ట్రెడిషనల్ ఫారెస్ట్ రిసోర్స్ అండ్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే దీని ద్వారా చాలామందికి ఉపాధి దొరుకుతుంది ఈ బ్యాంబూ ద్వారా. ట్రెడిషనల్ ఫారెస్ట్ రిసోర్స్ కూడా. ఇండియా ద సెకండ్ రిచెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ. ఓకే, అంటే రకరకాల స్పీసీస్ ఉంటాయి కదా, రకరకాల బ్యాంబూలు, అవి ఎక్కువగా చైనాలో ఉన్నాయి, దాని తర్వాత ఇండియాలో ఉన్నాయి అన్నమాట. 9.57 మిలియన్ హెక్టేర్స్, 12.8% ఆఫ్ ద టోటల్ ఏరియా అండర్ అర్బన్ ఫారెస్ట్. సో అండర్ ఫారెస్ట్లలో 12% అంటే దాదాపు 13% బ్యాంబూలే ఉంటాయట. ద యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ బ్యాంబూ ఇన్ ఇండియా ఈజ్ అబౌట్ 4.6 మిలియన్ టన్స్, మోస్ట్ ఆఫ్ విచ్ ఈస్ అన్యూటిలైజ్డ్. అంటే చూడండి, మనకు మళ్ళీ ఇంత ప్రొడక్టివ్ క్రాప్ ఉన్నా కానీ మనం దాన్ని వాడుకోలేకపోతున్నాం, అది మన దురదృష్టం అన్నమాట. సో రేపు మీరు ఆఫీసర్స్ అయితే అయినాక ఇలాంటి రిసోర్సెస్ మనకు ఎన్నో ఉంటాయి, మనం కరెక్ట్గా వాడుకోగలిగిన రిసోర్సెస్ చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా వాటి గురించి తెలుసుకొని వాటిని ఎలా వాడాలో కూడా మనం తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచిది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేట్ ప్లెయిన్స్? గ్రేట్ ప్లెయిన్స్ అంటే ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ అనమాట. ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ని గ్రేట్ ప్లెయిన్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చేశారు ఇండో గ్యాంగెటిక్ డివైడ్, ఇది దాంట్లో భాగమే. గంగా డెల్టా, ఇది భాగమే. అస్సాం వ్యాలీ, ఇది అస్సాం కదా, ఇది కాదు అనుకోకూడదు, అస్సాం వ్యాలీ కూడా భాగమే. ఆబ్వియస్లీ కేరళ కోస్టల్ ప్లెయిన్ మాత్రం కాదు. ఏమడుగుతున్నారు, ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ ఎక్కడ ఉంటుంది? నార్త్ ఇండియాలో ఉంటుంది. మరి కేరళ కోస్టల్ ప్లెయిన్ ఎక్కడ ఉంటుంది? అన్నిటికన్నా కింద సౌత్ ఇండియాలో, అది కూడా కింద ఉంటుంది. ఆబ్వియస్లీ కేరళ కోస్టల్ ప్లెయిన్ మాత్రం గ్రేట్ ప్లెయిన్స్ కిందికి రాదు. ఓకే, నెక్స్ట్, ద కడప రేంజెస్ లై బిట్వీన్. సింపుల్, కడప రేంజెస్ ఎక్కడెక్కడ ఉంటుంది?
గోదావరి పాలకొండ రేంజ్ మధ్యలో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి గోదావరి జంషెద్పూర్ అట, ఆబ్వియస్లీ కాదు, జంషెద్పూర్ ఎక్కడో ఉంటుంది. పలార్ అండ్ కావేరి ఇది కూడా కాదు. సత్పురా మొహాదియో మైకాల్ రేంజ్ ఇది కూడా కాదు. సో గోదావరి అండ్ పాలకొండ రేంజ్ మధ్యలో కడప రేంజెస్ ఉంటాయి. ఓకే, ఇన్ అవర్ కంట్రీ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ద క్వశ్చన్స్ దీని మీద మనం చాలానే సాల్వ్ చేసాము. పాసెస్ త్రూ డిఫరెంట్ స్టేట్స్, హౌ మెనీ స్టేట్స్, ఒరిస్సా నుంచి పాస్ అవుతుందా, మధ్యప్రదేశ్ నుంచి పాస్ అవుతుందా, అట్లాంటివి చాలా చేసాం కదా. సో ఇది ఏ భాగం నుంచి పాస్ అవుతుంది అని క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ యాక్చువల్లీ, కానీ మనం ఎక్కువ ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, ఎక్కడెక్కడి నుంచి పాస్ అవుతుంది, ఇలా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలా పాస్ అయిపోతుంది కదా. ఎక్కడుంది ఇది, మధ్యలో ఉంది. మధ్యలో ఉంటే సెంట్రల్ పార్ట్ అంతే కదా. కాకపోతే కొంచెం ఎక్కువ ఆలోచిస్తే నార్థన్ పార్ట, వెస్టర్న్ పార్ట, ఈ లైన్ కొంచెం కిందికి ఉంటుందా, ఈ లైన్ కొంచెం పైకి ఉంటుందా అని రకరకాలుగా మన మైండ్ ఆలోచిస్తుంది అనమాట ఎగ్జామ్ టైంలో. సో అలా కాకుండా ఇలాంటి సింపుల్ క్వశ్చన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని మిస్ చేసుకోకూడదు అనమాట. ఓకే, మిస్ చేసుకోకూడదు అంటే దీని గురించి కరెక్ట్ నాలెడ్జ్ మనకు ఉండాలి, ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది అని. ఓకే, చలో నెక్స్ట్. ద బ్రిడ్జ్ ఆఫ్ శాండ్ అండ్ రాక్ ఇన్ ద పాక్ స్ట్రైట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఈజ్. ఓకే, ఇండియా శ్రీలంక మధ్యలో ఉండే బ్రిడ్జిని, ఆ బ్రిడ్జ్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. పాక్ స్ట్రైట్ అని వాడు ఇచ్చేసాడు, ఆ బ్రిడ్జ్ పేరేంటి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, పాక్ ఇస్తముస్ కాదు, శ్రీలంకన్ బ్రిడ్జ్ కాదు, యాడమ్స్ బ్రిడ్జ్ ఇది కరెక్ట్. యాడమ్స్ బ్రిడ్జ్ ఆర్ రామసేతు అని కూడా మనం అంటున్నాం, ఈ మధ్య రామసేతు అని అంటున్నాము. సో దాని అసలు పేరు అయితే యాడమ్స్ బ్రిడ్జ్ అనమాట. ఓకే, చూడండి ఇలా క్లౌడ్స్ మీద నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట, ఇలా ఉంటుంది. ఇదేమో శాటిలైట్ వ్యూ అనమాట ఈ బ్రిడ్జ్. దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా మీకు. బేసిక్గా ఈ పార్ట్ ఉంది కదా, ఇండియన్ పార్ట్, ఇది రామేశ్వరం అనమాట, తమిళనాడులోని రామేశ్వరం. ఓకే, ఇక్కడి నుంచి కొద్దిగా బ్రిడ్జ్ అంటే ఈ రాళ్ళు, రప్పలు, ఇసుక, మట్టి, బీచ్ టైపు కొంచెం ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే ఉండదు, ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే ఉండదు అనమాట. అయినా కానీ కొంచెం ధైర్యం చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, ఇదంతా యాక్చువల్లీ కొంచెం దూరం నడవచ్చు. ఇలా మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఈ పార్ట్కి వచ్చేసరికి మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏం మెసేజో తెలుసా? వెల్కమ్ టు శ్రీలంక అని ఒక మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ దాకా అంటే శ్రీలంకకి యాక్చువల్గా వెళ్ళకపోయినా ఈ దారిలో ఉన్నప్పుడే వెల్కమ్ టు శ్రీలంక అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. సో అదొక మంచి ఫీలింగ్. కుదిరితే వెళ్ళండి, వీసాలు, పాస్పోర్ట్లు ఏం లేకుండా వేరే దేశానికే పోయే ఛాన్స్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్. లిటోరల్ ఫారెస్ట్స్ అక్కర్. లిటోరల్ ఫారెస్ట్లు ఎక్కడ ఉంటాయి? ఆన్ హిల్స్, కొండల పైన, అలాంగ్ ద సీ కోస్ట్ అండ్ టైడల్ క్రీక్స్ అంటే బీచ్ల దగ్గర, వేర్ రెయిన్ఫాల్ ఈస్ హెవీ, వర్షపాతం ఎక్కువ ఉన్న ప్లేస్లో, అట్ ఎలివేటెడ్ ప్లేసెస్ అంటే కొండల పైన లేకపోతే పర్వతాల పైన. చూద్దాం. సో మనం ఫస్ట్లో చూసాం కదా లిటోరల్ ఫారెస్ట్, వీటిని లిటోరల్ ఫారెస్ట్ అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయంటే సీ కోస్ట్ అంటే బీచ్ల దగ్గర, టైడల్ క్రీక్స్ దగ్గర అంటే అక్కడ టైడ్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో ఇలా సముద్రానికి ఆనుకొని ఉన్న భూభాగంలో ఇలా ఫారెస్ట్గా ఉన్న వాటిని లిటోరల్ ఫారెస్ట్ అంటారు. ఈ లిటోరల్ ఫారెస్ట్ దగ్గర నుంచి చూడడానికి ఇలా ఉంటాయి, కొంచెం నీళ్ళల్లో ఇలా మునిగి ఉంటాయి అన్నమాట, నీళ్ళల్లో ఉంటుంటాయి. ఓకే, నెక్స్ట్. డాష్ ఈజ్ నాట్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గంగా. ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్, వారణాసి. ఆగ్రా, ఢిల్లీ ఇవి యమునా నది తీరాన ఉంటాయి. ఓకే, సో దేర్ ఫోర్ ఆగ్రా అనేది
కరెక్ట్ ఆన్సర్. అంటే ఆగ్రా గంగా నది తీరాన ఉండదు. ఏ నది తీరాన ఉంటుందంటే యమునా నది తీరాన ఉంటుంది. చూడండి, న్యూఢిల్లీ, ఆగ్రా ఎక్కడుంది? యమున. ఇది యమున. యమునా నది తీరాన న్యూఢిల్లీ, ఆగ్రా ఉన్నాయి. అలాగే కాన్పూర్, అలహాబాద్, వారణాసి. అలహాబాద్ ఇక్కడుంది, కాన్పూర్ ఇక్కడుంది, వారణాసి ఇక్కడుంది. ఓకే, సో దేర్ఫోర్ ఆ 3 మాత్రం గంగా నది తీరాన ఉన్నాయి. న్యూఢిల్లీ, ఆగ్రా యమునా నది తీరాన ఉన్నాయి. ఓకే, చలో. ద లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాయిల్ గ్రూప్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూటింగ్ టు ద కంట్రీస్ మేజర్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. సో ఎక్కువగా ఏ మట్టి ఉంటుంది? ఆ మట్టే ఎక్కువగా అగ్రికల్చరల్ ప్రొడక్షన్కి కూడా ఉపయోగపడేది ఏంటి అంటే అలూవియల్ సాయిల్స్. అలూవియల్ సాయిల్సే ఎక్కువగా సారవంతమైన నేలలు, సారవంతమైన భూమి, సారవంతమైన మట్టి. అదే వీటన్నిటితో పోలిస్తే కాస్త ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. దీని మ్యాప్ చూద్దాం. చూడండి, ఈ లైట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది అలూవియల్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఉంది కదా ఇది. ఈ రెడ్ అండ్ ఎల్లో ఇక్కడ చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది కదా, కానీ ఇది ఏంటి? రెడ్ అండ్ ఎల్లో రెండు కలిపి, కాబట్టి అలూవియల్ సాయిల్సే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, బ్లాక్, లాటరైట్, యారిడ్. ఓకే, ఈ ఈ మ్యాప్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి అవసరం పడుతుంది. అదే ఈ మ్యాప్లు మనకు తెలియదు అనుకోండి, ఇదేదో చాలా హై లెవెల్ క్వశ్చన్ అనుకుంటాం. కానీ ఈ మ్యాప్ ద్వారా మనకి ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది, ఈజీగా సాల్వ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, చంద్ర అండ్ బాగా ద 2 streams జాయిన్ టు ఫార్మ్ డాష్ రివర్. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ తెలియకపోయినా కానీ కొంచెం కామన్ సెన్స్ పెడితే మనకు అర్థమవుతుంది. చంద్ర, బాగా ఇక్కడ ఏమున్నాయి? ఝేలం, ఇండస్, రావి, చేనాబ్. చూడండి, చేనాబ్, చంద్ర, భాగా, చా, భా ఎక్కడున్నాయి? చేనాబ్లో ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా తెలియకపోయినా మనకి లైట్గా కామన్ సెన్స్ని ఆ టైంకి కరెక్ట్గా వాడగలిగినా కానీ ఇలాంటివి సాల్వ్ చేసేయచ్చు అనమాట. ఓకే, చూడండి, బేసిక్గా ఇది చేనాబ్ నది. చూడండి, ఇక్కడ రెండు జాయిన్ అవుతున్నాయి కదా, ఇవి ఒకటి చంద్ర, ఒకటి బాగా అన్నమాట. ఓకే, చలో. ద యమునా అండ్ ద సోన్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద రివర్. యమునా నది, సోన్ నది దేని యొక్క ఉపనదులు? అంటే ఝేలం, బియాస్, రవి. ఝేలం, బియాస్, రవి ఈ 3 ఇండస్ లేదా సింధు నది యొక్క ఉపనదులు. మిగిలిందేంటి? గంగా. సో గంగా రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, యమున ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చి ఇక్కడ గంగలో కలిసిపోతుంది, అంటే గంగా యొక్క ఉపనది. సోన్ ఇది కూడా ఉంది కదా, ఇది కూడా ఇలా వచ్చి ఇక్కడ గంగలో కలుస్తుంది, అంటే ఇది కూడా గంగా యొక్క ఉపనది. ఓకే, నెక్స్ట్, రివర్ ఈజ్ కాల్డ్ ద సారో ఆఫ్ బెంగాల్. అంటే డాష్ రివర్ ఈజ్ కాల్డ్ ద సారో ఆఫ్ బెంగాల్ అని క్వశ్చన్ అనమాట. ఏ క్వశ్చన్? సో ఆన్సర్ ఏది? ఆన్సర్ బి, దామోదర్ ఈజ్ ద సారో ఆఫ్ బెంగాల్. ఓకే, దామోదర్ రివర్ వచ్చి సారో ఆఫ్ బెంగాల్ అనమాట. ఎందుకు అంటే దీని ఫ్లడ్స్, వరదలు తీవ్రమైన రేంజ్లో ఉంటాయి, అంటే చాలా ఎక్కువగా వచ్చేస్తుంటాయి అన్నమాట. చాలా ఎక్కువగా వచ్చేసి జనజీవన స్రవంతిని చాలా డిస్టర్బ్ చేస్తాయి. లైక్ పంటలు పాడవుతాయి, కరెంటు వైర్లు తెగిపోతాయి, ఇల్లులు నాశనం అయిపోతాయి, ఇల్లులు మునిగిపోతాయి, ఇల్లులు కొట్టుకుపోతాయి. ఇలా చాలా రకాలైన ట్రాజడీస్ దామోదర్ నది యొక్క వరదల ద్వారా వస్తుందన్నమాట. అందుకే దాన్ని సారో ఆఫ్ బెంగాల్ అంటారు. సారో అంటే బాధ అన్నమాట. The Coromandel coast of India receives good rains from cyclonic storms in the months of. బేసిక్గా కోరమండల్ కోస్ట్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇండియన్ కోస్ట్ని తీసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని మలబార్ కోస్ట్ అంటారు. ఓకే, మలబార్. ఈ ప్రాంతాన్ని
కొంకన్ అంటారు. ఓకే, ఈ ప్రాంతాన్ని కోరమండల్ కోస్ట్ అంటారు, అంటే తమిళనాడు ప్రాంతాన్ని. ఓకే, సో బేసిక్గా ఈ కోరమండల్ కోస్ట్లో వర్షాలు ఏ టైంలో వస్తాయి అనేది క్వశ్చన్. ఏ టైంలో వస్తాయంటే మనకు తెలుసు బేసిక్గా వర్షాలు ముఖ్యంగా వచ్చాయి, ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్, ఒకటి నార్త్ ఈస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చేసి జూన్ జూలైలో ఇలా ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి ఇలా వస్తాయి, ఇలా పోతాయి అన్నమాట. ఇలా ఇలా ఇక్కడ ఇలా ఉంటాయి. ఇది తమిళనాడు ఏరియాలో ఎక్కువ టచ్ కాదు. సో దేర్ ఫోర్ మరి ఇంకెప్పుడు వస్తాయి అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్, అంటే నవంబర్ డిసెంబర్ టైంలో ఇలా వస్తాయి. ఇలా అంటే ఇప్పుడు ఏపీలో తిరుపతిలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, తిరుపతి చెన్నై, అది నవంబర్ డిసెంబర్లో ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకే, వాటిని నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటామని మనం మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ ద సహ్యాద్రీస్ కమెన్స్ ఇన్. సహ్యాద్రి అంటే దీన్నినే వెస్టర్న్ ఘాట్స్ అని కూడా అంటారు. వెస్టర్న్ ఘాట్స్ని మనం సహ్యాద్రీస్ అని కూడా అంటాం. ఇవి ఎక్కడ మొదలవుతాయంటే మహారాష్ట్రలో మొదలవుతాయి. ఓకే, చూడండి ఇలా మహారాష్ట్రలో ఇలా మొదలవుతాయి అన్నమాట. వీటిని సహ్యాద్రీస్ అంటాం. ఓకే, నెక్స్ట్ an active volcano was reported at India in 1991. ఇండియాకి యాక్టివ్ వాల్కెనో 1991లో రిపోర్ట్ అయ్యిందట. అది ఎక్కడ అని అడుగుతున్నారు. చాలా సింపుల్, ఉన్నది ఒకటే ఒక్క యాక్టివ్ వాల్కెనో. అది ఎక్కడుంది అంటే బ్యారెన్ ఐలాండ్లో ఉంది. అది ఎక్కడుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. చాలా సింపుల్. ఇక్కడే 10 లేవు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికి. యాక్టివ్ వాల్కెనో అంటే ఫ్రీక్వెంట్గా లేదా రీసెంట్గా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు అనమాట, దాన్ని యాక్టివ్ అంటారు. ఇంకోటి డార్మెంట్ వాల్కెనో అని కూడా అంటారు. అదేంటంటే ఫ్రీక్వెంట్గా లేదా రీసెంట్గా వాల్కెనో రానిది అనమాట. సో దేర్ ఫోర్ బ్యారెన్ ఐలాండ్, అండమాన్ అండ్ నికోబార్. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇక్కడ ఉంటుంది అండమాన్ అండ్ నికోబార్. ఈ ప్రాంతంలో బ్యారెన్ ఐలాండ్ ఉంటుంది. ఓకే, ఇది యాక్టివ్ వాల్కెనో. ఇంకొకటి నార్కొండం ఐలాండ్ అని ఇక్కడ ఈ బ్యారెన్ ఐలాండ్ నుంచి ఇలా ఈ ప్లేస్లో ఉంటుంది నార్కొండం ఐలాండ్ అని. ఇది డార్మెంట్ అనమాట, అంటే రీసెంట్గా ఇది ఎప్పుడు ఎరప్ట్ కాలేదు. ఓకే, ఏమంటారు నార్కొండం ఐలాండ్. సో ఈ లొకేషన్స్ కూడా మనకి తెలిసి ఉండడం ఇంపార్టెంట్ అనమాట. ఇది అండమాను, ఇది నికోబార్. ఓకే, చలో నెక్స్ట్. ద సిటీ లొకేటెడ్ ఆన్ ద రివర్ యమునా ఈస్. జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం ఆగ్రా. ఆగ్రా యమునా నది తీరాన ఉంటుంది. ఆగ్రా అండ్ ఢిల్లీ. వారణాసి, లక్నో, పాట్నా ఇవంతా గంగా నది తీరాన ఉంటుందన్నమాట. ద డ్రైయెస్ట్ పార్ట్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్. డ్రైయెస్ట్ అంటే వర్షం చాలా తక్కువ లేదా వర్షం పడని ప్రాంతం ఎక్కడ అంటే జైసల్మేర్లో ఉంటుంది. జైసల్మేర్ వెస్టర్న్ రాజస్థాన్లో ఉంటుంది. అంటే థార్ ఎడారి లేకపోతే ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని కూడా అంటారు జైసల్మేర్ ప్రాంతాన్ని. ఆ ప్రాంతము ద మోస్ట్ డ్రైయెస్ట్ ప్లేస్ అన్నమాట. అలాగే ద మోస్ట్ డ్రైయెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఎక్కడో తెలుసా? అటాకామా డెజర్ట్ అంటారు. అటాకామా డెజర్ట్ అంటే అది సౌత్ అమెరికాలో ఉంటుంది. సౌత్ అమెరికా పెరు, చిలీ దేశాల మధ్యలో అటాకామా డెజర్ట్ ఉంటుంది. అయితే కొంతమంది సైంటిస్టులు దాని గురించి ఏం చెప్పారంటే 150 మిలియన్ ఇయర్స్ నుంచి అక్కడ వర్షం లేదట, అటాకామా డెజర్ట్. ఓకే, అది కూడా మనం ఇలాంటివి చదివేటప్పుడు డ్రైయెస్ట్ పార్ట్ ఇన్ ఇండియా లేదా వెట్టెస్ట్ పార్ట్ ఇన్ ఇండియా లేదా టాలెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఇలాంటివి చదివేటప్పుడు ఇండియాతో పాటు వరల్డ్ కూడా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే మనకి ఎగ్జామ్లో చాలా ఈజీ అవుతుంది. వేరే స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే మనం కాంపిటీషన్లో ముందుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్. జంషెడ్పూర్ సిటీ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద కాన్ఫ్లుయెన్స్ సైట్ ఆఫ్ రివర్స్. సో జంషెడ్పూర్ ఏ 2 నది తీరాల ఉంది అని అడుగుతున్నారు. జంషెడ్పూర్ ఎక్కడ ఉంటుంది?
చోటా నాగ్పూర్ ప్లాటూ దగ్గర ఉంటుంది. చూడండి, ఇది జంషెద్పూర్. బేసిక్గా ఈ ప్రాంతం ఎక్కడుంది? ఇక్కడ సుబర్ణరేఖ అండ్ కొర్కాయ్ లేదా ఖర్కాయ్, ఈ రెండు ఇలా కలిసిన చోట జంషెద్పూర్ అనే ఒక ప్రాంతం ఉందన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్లాటూ రిచ్ ఇన్ మినరల్స్ ఇన్ ఇండియా ఈజ్. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ప్లాటూ రిచ్ ఇన్ మినరల్స్ ఇన్ ఇండియా. ఏ ప్లాటూ? చోటా నాగ్పూర్ ప్లాటూ. చోటా నాగ్పూర్ ప్లాటూని రూర్ రీజన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటామని మాట్లాడుకున్నాం. రూర్ అంటే జర్మనీలో ఉన్న ప్రాంతం. జర్మనీలో రూర్ అనే ప్రాంతంలో ఎక్కువ మినరల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని రూర్ అంటారు. అలాగే రూర్ ఆఫ్ ఇండియా అని చోటా నాగ్పూర్ ప్లాటూ అని కూడా అంటారు. ఓకే, చూడండి, చోటా నాగ్పూర్ ప్లాటూ గురించి కొన్ని విశేషాలు. సో చోటా నాగ్పూర్ ప్లాటూ ఈస్టర్న్ ఇండియా విచ్ కవర్స్ మచ్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్. అంటే ఎక్కువగా జార్ఖండ్ ప్రాంతంలో ఉంటుంది, కొంచెం చుట్టుపక్కల కూడా ఉంటుంది. అంటే ఇటు బీహార్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో కూడా ఉంటుంది, కానీ ఎక్కువగా మాత్రం జార్ఖండ్లో ఉంటుంది. టోటల్ ఏరియా వచ్చేసి 65,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, హైట్ రేంజెస్ ఫ్రమ్ 1100 meters to 300 meters. ఓకే, ఇంపార్టెంట్ రివర్స్, ఇక్కడ నదులు దామోదర్, సోన్, బొకారో, సుబర్ణరేఖ, కంచి, గాయా, కోయల్, కారో, రారు, లీలాజన్, సంఖ్ ఎట్సెట్రా. ముఖ్యంగా మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దామోదర్, సోన్, బొకారో, సుబర్ణరేఖ, ఈ 4 గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 4 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అలాగే దాని కింద పాయింట్ చూసుకుంటే చోటా నాగ్పూర్ ప్లాటూ ఇస్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్స్. లైక్ ఎలాంటి మినరల్స్ ఉంటాయి అంటే మైకా, బాక్సైట్, కాపర్, లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, కోల్. ఓకే, సో ఈ మినరల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ సిటీస్ ఝారియా, రాణిగంజ్, బొకారో, రామ్గఢ్, కరణ్పురా, జంషెద్పూర్, అసాన్సోల్, ధురాపూర్, బర్ధమాన్, రాంచీ ఎట్సెట్రా. సో దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన సిటీస్ ఏంటంటే ఇంపార్టెంట్ సిటీస్ వచ్చేసి ఝారియా ఒకటి, రాణిగంజ్ ఒకటి, బొకారో ఒకటి, జంషెడ్పూర్ ఒకటి, రాంచీ ఒకటి. ఓకే, ఈ ఐదు సిటీలు చోటా నాగ్పూర్ ప్లాటూలో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ అన్నమాట. ఓకే, ముఖ్యంగా ఈ 5. నెక్స్ట్, ఎ ఫేమస్ హిల్ స్టేషన్ ఇన్ ఉత్తరాఖండ్ ఈస్ నైనితాల్, డార్జిలింగ్, డల్హౌజీ, కులు. ఓకే, నైనితాల్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది, సో దిస్ ఈజ్ ఫేమస్. డార్జిలింగ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. డల్హౌజీ అండ్ కులు హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఓకే, వీటి జనరల్గా పిక్చర్స్ చూడండి. డార్జిలింగ్ కానీ డల్హౌజీ, కులు చాలా బాగుంటాయి. గూగుల్లో చూడండి, చాలా మంచి ప్లేసెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద ట్రాపికల్ సైక్లోన్స్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ ఆర్ యూజువల్లీ కాల్డ్. సో బంగాళాఖాతంలో వచ్చే అల్పపీడనాలని ఏమంటారు అని అడుగుతున్నారనమాట. సో యూజువల్గా వాటిని డిప్రెషన్స్ అంటారు. డిప్రెషన్స్ లేదా ట్రాపికల్ సైక్లోన్స్, ఈ 2 పదాలు వాడుతుంటారు అనమాట. ఓకే, అలాగే టైఫూన్, హరికేన్, టోర్నాడో ఏంటంటే ఇవి కూడా ట్రాపికల్ సైక్లోన్సే, కాకపోతే డిఫరెంట్ రీజన్స్లలో డిఫరెంట్ పేర్లతో వీటిని పిలుస్తారు. వాటి క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి అన్నీ ఒకటే, అన్నీ సేమే, కాకపోతే జస్ట్ పేర్లు డిఫరెంట్ అన్నమాట. మరి ఏ పేర్లలో అంటే ఏ ఏరియాలో ఏ పేర్లు పిలుస్తారు అంటే చూడండి, ఇక్కడ ఇండియా ఉంది కదా, సో ఇండియన్ ఓషన్లో సైక్లోన్ అంటారు లేదా డిప్రెషన్. సో ఇక్కడ ఈ చైనా, జపాన్ ఈ ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేసెస్లలో టైఫూన్స్ అంటారు. ఓకే,
అలాగే అమెరికా చుట్టుపక్కల, ఇది అమెరికా కదా ఇక్కడ, సో ఈ అమెరికా చుట్టుపక్కల వచ్చేసి హరికేన్స్ అంటారు. వీటిని హరికేన్ అంటారు. కాకపోతే దాదాపు సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, బట్ మోస్ట్లీ సేమ్ క్యారెక్టరిస్టిక్స్, సేమ్ డిప్రెషన్, సేమ్ లో ప్రెషర్ హై ప్రెషర్, అదే మెకానిజం ఉంటుంది. ప్రాంతాలని బట్టి వాటి పేర్లు మార్చుకున్నారనమాట, అంతే. ఓకే, నెక్స్ట్, ఎర్కౌడ్ హిల్ స్టేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. సో ఎర్కౌడ్ అనే ఒక హిల్ స్టేషన్, ఇందాక నైనితాల్ గురించి చూసాం కదా, అది ఉత్తరాఖండ్లో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఇప్పుడు సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా గురించి అడుగుతున్నారు. ఎర్కౌడ్ ఎక్కడుంది అంటే షెవరాయ్ హిల్స్. షెవరాయ్ హిల్స్ ఎక్కడున్నాయి అంటే తమిళనాడులో ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈస్ నాట్ లొకేటెడ్ ఆన్ ఎ రివర్ బ్యాంక్. నదీ తీరాన లేని సిటీ ఏది అని అడుగుతున్నారు. ఓకే, చూడండి, సూరత్ తాపీ లేదా తపతీ నది తీరాన ఉంటుంది. ఓకే, ఆగ్రా ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం, యమునా నది తీరాన ఉంటుంది. కటక్ వచ్చేసి మహానది తీరాన ఉంటుంది, అంటే ఒరిస్సాలో ఉంటుంది. సూరత్ వచ్చేసి గుజరాత్, ఆగ్రా వచ్చేసి ఉత్తరప్రదేశ్. మైసూర్ మాత్రం ఏ నది తీరాన ఉండదు. మనకి కొంచెం డౌట్లు ఉన్నట్టయితే మైసూరు మరి కావేరీ నది తీరంలో ఉండొచ్చు కదా అనే కొంచెం డౌట్ రావచ్చు, కానీ మైసూర్ మాత్రం ఈ నది తీరాలలో ఉండదు. ఓకే, చలో నెక్స్ట్, మర్ముగావ్ పోర్ట్ ఈజ్ లింక్డ్ టు ద ఇంటీరియర్స్ బై మీన్స్ ఆఫ్ డాష్ రివర్స్. సో మర్ముగావ్ పోర్ట్, బేసిక్గా మర్ముగావ్ ఆ పేరులోనే ఉంది, కొంచెం గోవా దగ్గర ఉంటుంది అని, ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతము ఇంటీరియర్స్ అంటే లోపలికి, భూభాగం లోపలికి ఇలా లింక్ అయి ఉంటుందట ఈ పోర్టు. ఆ నదుల పేర్లు ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఆ నదులు ఏంటంటే సువారి అండ్ మాండోవి. ఈ నదుల ద్వారా ఈ పోర్ట్ ఏరియా నుంచి ఇలా లోపలికి కూడా లింక్ అయి ఉంటుంది మర్ముగావ్ పోర్ట్. ఇది ఎక్కడుంది అంటే గోవాలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్, వేర్ ఈస్ పిగ్మాలియన్ పాయింట్ ఆల్సో నోన్ యాజ్ ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ ఎక్కడుంది అని సింపుల్గా క్వశ్చన్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాన్నే పిగ్మాలియన్ పాయింట్ అని కూడా అంటారు అని వీళ్ళు అంటున్నారు. ఓకే, సో బేసిక్గా సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఇండియన్ మెయిన్ ల్యాండ్లో అయితే కన్యాకుమారిలో ఉంటుంది. ఇది ఎక్కడ తమిళనాడులో ఉంటుంది, కన్యాకుమారి, తమిళనాడు. అయితే ఈ ఇందిరా పాయింట్ లేదా పిగ్మాలియన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ దానికి కొంచెం కిందగా ఈ పార్ట్లో ఉంటుంది, నికోబార్ ఐలాండ్స్ దగ్గర. సో ఇవన్నీ నికోబార్ ఐలాండ్ ఇక్కడ ఉంటుంది, అండమాన్ ఐలాండ్ ఇక్కడ ఉంటుంది. ఈ పార్ట్ని ఇందిరా పాయింట్ లేదా పిగ్మాలియన్ పాయింట్ అని కూడా అంటారు. నెక్స్ట్, ద ఫైనెస్ట్ న్యాచురల్ హార్బర్ ఇన్ ఇండియా ఈజ్ చెన్నై, ముంబై, కోల్కతా, కొచ్చిన్. సో ఫైనెస్ట్ న్యాచురల్ హార్బర్ వచ్చేసి ముంబై. ఓకే, సో న్యాచురల్ హార్బర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో న్యాచురల్ హార్బర్, ఏ బాడీ ఆఫ్ వాటర్ కవర్డ్ బై న్యాచురల్ ఆర్టిఫిషియల్ బ్యారియర్స్. అంటే మోస్ట్లీ న్యాచురల్గానే ఒక రకమైన బ్యారియర్, ఒక రకమైన సేఫ్ గార్డింగ్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో, సేఫ్ గార్డింగ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి న్యాచురల్గానే ఉంటాయన్నమాట న్యాచురల్ హార్బర్కి. హార్బర్స్ క్యాన్ ప్రొవైడ్ సేఫ్ యాంకరేజ్ అండ్ అలౌ కార్గో అండ్ ప్యాసింజర్ షిప్ టు షోర్ ట్రాన్స్ఫర్స్. సో కార్గో కానివ్వండి లేదా ప్యాసింజర్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్కి లేదా ట్రాన్స్పోర్టేషన్స్కి ఈజీగా ఉంటుంది. సో జనరల్గా హార్బర్ అంటే దాన్ని కడతారు, ఒక మంచి సూటబుల్ ప్లేస్ చూసుకుంటారు, దానికి వాటర్ లెవెల్ రకరకాలుగా ఉండాలనుకుంటారు, ఆ వాటర్ లెవెల్ రకరకాలుగా ఒక దగ్గర ఎక్కువ వాటర్ కావాలనుకుంటారు, ఒక దగ్గర తక్కువ వాటర్ కావాలనుకుంటారు. సో అలా కావాలనుకున్నప్పుడు రకరకాల
కట్టడాలు ఆ బీచ్ దగ్గర చేస్తారనమాట, ఆ కోస్ట్ దగ్గర. సో ఆ రకరకాల కట్టడాలు ఎక్కడైతే తక్కువగా అవసరం పడుతుందో దాన్ని న్యాచురల్ హార్బర్ అంటారు. ఓకే, ద వర్డ్ పోర్ట్ ఈజ్ యూస్డ్ టు ఇంటర్చేంజబుల్లీ విత్ పోర్ట్, ఎ మ్యాన్-మేడ్ ఫెసిలిటీ designed to load, unload ships, drop off and pick up passengers. ఓకే, అది బేసిక్గా ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్కి వాడేదన్నమాట. దాన్ని పోర్ట్ అంటారు, పోర్ట్ ఏరియా. An artificial harbor may have deliberately constructed breakwaters. ఓకే, కావాలని కన్స్ట్రక్ట్ చేస్తారంట బ్రేక్ వాటర్స్, సీ వాల్స్ అంటే చెప్పాను కదా, సీలో ఉండే కొన్ని గోడలు, జెట్టి, మేబీ కన్స్ట్రక్టెడ్ బై డ్రెడ్జింగ్. ఓకే, రకరకాలుగా ఇలా కన్స్ట్రక్ట్ చేస్తారు ఆర్టిఫిషియల్ హార్బర్స్కి అయితే. మెయింటైన్డ్ బై అడిషనల్ రొటీన్ డ్రెడ్జింగ్, మళ్ళీ వాటిని సపరేట్గా మెయింటైన్ కూడా చేయాలన్నమాట. ఇన్ ద సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఉల్లాస్ రివర్ ఎస్చరీ ముంబై, సో ఉల్లాస్ రివర్ అనేది ముంబై హార్బర్లో ఉంటుంది. ఇది ఎస్చరీ. ఇస్ ఎ న్యాచురల్ డీప్ వాటర్ హార్బర్, అంటే న్యాచురల్గానే ఇక్కడ ఈ బ్రేక్ వాటర్స్ కానీ సీ వాల్స్ కానీ న్యాచురల్గానే ఉన్నాయన్నమాట రాక్స్ రూపంలో. థానే క్రీక్ ఈజ్ కన్సిడర్డ్ ద స్మాలర్ నార్థన్ సెక్షన్ ఆఫ్ ద ఎస్చరీ. హార్బర్ ఓపెన్స్ సౌత్ టు అరేబియన్ సీ. Mumbai port is situated to the center of Mumbai harbor's western shore. It is the 19th and 20th centuries. The port was India's preeminent commercial port. 19th and 20th century అంటే 1800 నుంచి 2000 ఇయర్ వరకు ఇది మన ప్రీఎమినెంట్ కమర్షియల్ పోర్ట్, అంటే ఎక్కువగా కమర్షియల్ యాక్టివిటీస్ ఈ పోర్ట్లో జరిగేవన్నమాట. అంతకుముందు వేరే పోర్ట్స్లలో జరిగేవి, వాటిని ఏన్షియంట్ పోర్ట్స్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్, బ్లాక్ కాటన్ సాయిల్ ఆఫ్ ద డెక్కన్ రీజన్ ఆఫ్ ఇండియా ఈజ్ అసోసియేటెడ్ విత్. మళ్ళీ చాలా సింపుల్. సో కాన్సెప్ట్ ఒకటే, కానీ క్వశ్చన్స్ మాత్రం రకరకాలుగా అడుగుతున్నారు, చూసారా. సో బ్లాక్ కాటన్ సాయిల్, ఈ బ్లాక్ కాటన్ సాయిల్ అనగానే మనకి కాటన్ అని గుర్తు రావాలి, రెగ్యూర్ సాయిల్ అని గుర్తు రావాలి, బ్లాక్ సాయిల్ అని గుర్తు రావాలి. అలాగే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాల్కెనోస్ నుంచి లావా ఇలా బయటకు వచ్చేసి అది కాలక్రమేణా చల్లబడి మట్టిలాగా మారిపోయి అయ్యింది అని గుర్తు రావాలి. సో దేర్ ఫోర్ ఎలా వచ్చింది, వాల్కానిక్ రాక్స్. ఈ వాల్కానిక్ రాక్స్ ద్వారా బ్లాక్ కాటన్ సాయిల్ వచ్చింది, దాంతో అసోసియేట్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్. సో ద డాష్ లేక్ ఆఫ్ ఇండియా హ్యాస్ వెరీ హై సలైనిటీ. సలైనిటీ అంటే సాల్ట్, ఎక్కువగా ఉప్పు నీరు ఏ నదిలో ఉంది అనేది క్వశ్చన్. సాంబార్, ఉలార్, చిలికా, పులికాట్. ఓకే, సో సాంబార్ రైట్ ఆన్సర్ అనమాట. సాంబార్ నది రాజస్థాన్లో ఉంటుంది. ఇది చూడండి, ఈ పార్ట్లో సాంబార్ నది ఉంటుంది. ఓకే, ఇది ఎక్కువగా దీని నీళ్ళు ఎక్కువగా ఉప్పగా ఉంటాయన్నమాట. అలాగే వూలార్, జమ్మూ కాశ్మీర్. సో వూలార్ అనేది సాల్ట్ వాటర్ లేక్ కాదు, ఇది ఫ్రెష్ వాటర్ లేక్. ఇండియాలోనే ఫ్రెషెస్ట్ వాటర్ ఎక్కడ ఉంటుంది అంటే వూలార్ నదిలో ఉంటుంది. అలాగే చిలికా అండ్ పులికాట్. చిలికా లేక్, పులికాట్ లేక్ ఎక్కడ ఉంటుంది అంటే ఇలా, ఇది చిలికా లేక్ అంటే ఒరిస్సా దగ్గర ఇలా ఉంటుంది, మన సీ కోస్ట్కి దగ్గరలో ఉంటుంది. పులికాట్ లేక్ వచ్చేసి ఇక్కడ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుందన్నమాట. సో ఇలా ఈ కోస్ట్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏంటంటే, వాటిని బ్రాకిష్ వాటర్స్ అంటారు. ఎందుకంటే నదులలో నుంచి వచ్చే నీళ్ళు ఇలా ఇక్కడ వస్తాయి, అలాగే సముద్రంలో ఉండే ఉప్పు నీరు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ కలుస్తుంటాయి అన్నమాట. జనరల్గా ఇక్కడ అలా కలవడం ద్వారా అది ఫ్రెష్గా ఉండవు, అంటే నది నీళ్ళలాగా ఫ్రెష్గా ఉండవు, అట్ ద సేమ్ టైం ఉప్పు నీళ్ళు కూడా ఉండవు. సో ఒక మిక్స్ ఉంటుంది, మిక్స్ ఆఫ్ సాల్ట్ అండ్ ఫ్రెష్ వాటర్. సో వాటిని బ్రాకిష్ వాటర్స్ అంటారు. బ్రాకిష్ BRACKISH. చిలికా లేక్, పులికాట్ లేక్ రెండు అంతే ఉంటాయి అన్నమాట.
ఓకే. నెక్స్ట్, throughout the ages, the maximum number of streams of people came to India via. అంటే ఏజెస్ నుంచి, అంటే ఎప్పటి నుంచో పురాణ కాలాల నుంచి ఇండియాకి జనాలు ఏ ప్లేసెస్ ద్వారా వస్తున్నారు అనేది క్వశ్చన్ అనమాట. జనరల్గా ఇండియాకి ఎవరు వచ్చారు ఎక్కువ? అరబ్స్ వచ్చారు, పర్షియా నుంచి వచ్చారు, ఈ మిడిల్ ఏషియా నుంచి వచ్చారు, యూరోపియన్స్ వచ్చారు. సో వీళ్ళు ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చారు అంటే వెస్టర్న్ హిమాలయన్ పాసెస్ నుంచి వచ్చారనమాట. ఓకే, వెస్టర్న్ హిమాలయన్ పాసెస్. యూరోపియన్స్ పోర్ట్ ద్వారా వచ్చారు, అంటే సముద్రం ద్వారా వచ్చారు. కాకపోతే అంతకు ముందు నుంచి కూడా ఎప్పుడైతే సముద్రాలు, షిప్స్ వీటిని ఇన్వెంట్ చేయలేదో అప్పుడు కూడా ల్యాండ్ రూట్ ద్వారా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ పార్ట్ నుంచి, వెస్టర్న్ హిమాలయన్ పాసెస్. పాసెస్ అంటే ఎక్కడైతే హిమాలయాలు కొంచెం తక్కువ ఉంటాయో, లేకపోతే ఎక్కడైతే హిమాలయ చైన్ ఉండదో దాన్ని పాస్ అంటారు అనమాట. ఓకే, సో ఈ ప్రాంతం ద్వారా వచ్చారనమాట. నెక్స్ట్, ఏ ప్రామినెంట్ బ్రేక్ ఇన్ ద కంటిన్యూటీ ఆఫ్ సహయాద్రీస్ ఈస్. మళ్ళీ బ్రేక్ అంటున్నారనమాట. అంటే బేసిక్గా సహయాద్రీస్ అంటే వెస్టర్న్ ఘాట్స్, వాటిలో ఉండే బ్రేక్ అంటే ఎక్కడైతే ఆగిపోతాయో, అంటే ఒక డిస్కంటిన్యూటీ వస్తుందో ఆ బ్రేక్ని ఏది అంటున్నారు. సో ఆ బ్రేక్ ఏంటి అంటే పాల్ఘాట్ గ్యాప్. చూడండి ఇక్కడ ఉంటుంది పాల్ఘాట్ గ్యాప్. ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్లో, సహయాద్రీస్లో ముఖ్యంగా ఉండే గ్యాప్స్ ఏంటి అంటే థాల్ఘాట్, భోర్ఘాట్, పాల్ఘాట్. టీబీపీ అని గుర్తుంచుకోండి. టీబీపీ ఆర్డర్లో థాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్. ఓకే. నెక్స్ట్, ద లాంగెస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ ట్రిబ్యూటరీస్ ఈజ్ ద రివర్. ఈ సింధు యొక్క ఉపనదులలో అన్నిటికన్నా పెద్దది ఏది అంటే చేనాబ్. చేనాబ్ నది ఈ అన్నిటిల్లో, అంటే ఈ 5 ఉపనదులలో ఇదే అన్నిటికన్నా పెద్దదన్నమాట. ఓకే. నెక్స్ట్, ద సెకండ్ లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా నెక్స్ట్ టు గంగా సిస్టమ్ ఈజ్. చాలా సింపుల్. గంగా తర్వాత దాని తర్వాత ఉండే అన్నిటికన్నా పెద్ద రివర్ సిస్టమ్ ఏది అంటే గోదావరి నది. ఓకే, గోదావరి. ఆప్షన్ ఏ, గోదావరి అన్నిటికన్నా పెద్దదన్నమాట. ఓకే, ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ విచ్ పాసెస్ త్రూ ఇండియా ఈజ్ టు ద డాష్ ఆఫ్ ద ఈక్వేటర్. ఈక్వేటర్కి ఏ సైడ్లో ఉంటుంది అనేది క్వశ్చన్. చూడండి, ఇది ఈక్వేటర్ అనుకోండి, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇండియా ఎలా ఉంటుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలా ఉంటుంది. ఇది ఎటుంది? ఈక్వేటర్కి పైనే ఉంది కదా, అంటే నార్తే కదా. సో చాలా సింపుల్ క్వశ్చన్, నార్త్లో ఉంది. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద హిమాలయాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డాష్ టైప్ ఆఫ్ మౌంటైన్స్. ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్? ఫోల్డ్ టైప్ ఆఫ్ మౌంటైన్స్. ఇంకా చెప్పాలి అంటే యంగ్ ఫోల్డ్ టైప్. యంగ్ ఫోల్డ్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అన్నమాట. ఎందుకలా అంటే మనకి ప్లేట్ టెక్టానిక్స్ గురించి చదివితే అది మనం ఫిజికల్ జాగ్రఫీలో చదువుతాము. ఫిజికల్ జాగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్స్ యొక్క మూవ్మెంట్స్ ద్వారా ఈ ఫార్మేషన్ అయింది. ఈ ఫార్మేషన్ అది కూడా ఫోల్డ్, యంగ్ ఫోల్డ్ అని దీన్ని అంటారని మనం అక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ద హిమాలయన్ ఫారెస్ట్ ఇంక్లూడ్ యూరోపియన్ ఓక్ ఫారెస్ట్స్, కానిఫెరస్ ఫారెస్ట్, ఆల్పైన్ వెజిటేషన్, ఆల్ ద 3. అయితే ఇది మాత్రం ఆప్షన్ డి రైట్ ఆన్సర్. హిమాలయన్ ఫారెస్ట్లలో ఇంకా గట్టిగా చెప్పాలంటే అన్ని రకాల ఫారెస్ట్లు ఉంటాయి. ఎందుకంటే హిమాలయాస్ ఇక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్లో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇలా ఉంటుంది కదా హిమాలయాస్. సో బేసిక్గా హిమాలయాస్లో అన్ని రకాల ఫారెస్ట్లు ఉంటాయి. జస్ట్ ఇవి మాత్రమే కాదు, ఒక రకంగా ట్రాపికల్ మాయిస్ట్ ఉంటుంది, ఒక రకంగా ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది.
సో దాదాపు అన్ని రకాల ఫారెస్ట్లు హిమాలయన్ ఫారెస్ట్లలో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ద రివర్ విచ్ రైజెస్ ఇన్ కామర్పేట్ హిల్ ఇన్ చోటా నాగ్పూర్ ప్లాటూ ఆఫ్ బీహార్ అండ్ కాల్డ్ ద రివర్ ఆఫ్ సారో. ఇందాక మనం సారో ఆఫ్ బెంగాల్ మాట్లాడుకున్నాం కదా, అది దామోదరు. ఇప్పుడు సారో ఆఫ్ బీహార్ ఏంటంటే కోసి. సారో ఆఫ్ బీహార్ వచ్చేసి కోసి అనమాట, కోసి. ఓకే, డాష్ ఈజ్ నోన్ యాజ్ ద క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. సో అరేబియన్ సీ యొక్క క్వీన్ అని ఏ ప్రాంతాన్ని అంటారు అంటున్నారు. సో ఆప్షన్ ఏ కొచ్చిన్ ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఆర్డర్ ఆఫ్. అంటే మొత్తం ఇండియా అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అలాగే లక్షద్వీప్, సో ఇదంతా కలుపుకుంటే ఎంత అని అడుగుతున్నారు. ఎంత అంటే 3.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ఖాసీ అండ్ జైంతియా హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ డాష్. ఓకే, ఖాసీ అండ్ జైంతియా హిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మేఘాలయలో ఉంటాయి అన్నమాట. మేఘాలయలో ఖాసీ, జైంతియా అండ్ గారో హిల్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇది బంగ్లాదేశ్, ఈ పార్ట్ బంగ్లాదేశ్. జస్ట్ బంగ్లాదేశ్ పైనే ఇలా మేఘాలయ ఉంటుంది. ఓకే, సో గారో, ఖాసీ, జైంతియా హిల్స్ ఈ 3 మేఘాలయలో ఉంటాయి. ఈ మూడిటి ఆర్డర్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గారో, ఖాసీ, జైంతియా లెఫ్ట్ నుంచి వస్తే జీకేజే. ఓకే, జీకేజే. సో అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఈస్ట్ టు వెస్ట్ అడగొచ్చు, వెస్ట్ టు ఈస్ట్ అడగొచ్చు, ఏ రకంగా అయినా అడగొచ్చు. సో గారో, ఖాసీ అండ్ జైంతియా హిల్స్ మేఘాలయలో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద మౌంటైన్ పీక్ లొకేటెడ్ వేర్ సాంగ్పో అంటే బ్రహ్మపుత్ర రివర్ టేక్స్ ఎ హెయిర్ పిన్ బెండ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ట్రెండ్ టు నార్త్ టు సౌత్ ట్రెండ్ ఈజ్ ఎక్కడ అంటే బేసిక్గా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అంటే సాంగ్పో ఆర్ బ్రహ్మపుత్ర దాని గురించి క్వశ్చన్. హెయిర్ పిన్ బెండ్ అంటే ఒక సడన్ బెండ్ అనమాట. ఇలా వెళ్తుంది అనుకోండి, ఏదైనా సడన్గా ఇట్లా తిరగడం అనమాట. దీన్ని హెయిర్ పిన్ బెండ్ అంటారు. ఇలా సడన్గా లేదా తక్కువ స్పేస్లో ఒక లార్జ్ డీవియేషన్ తీసుకుంటే దాన్ని హెయిర్ పిన్ బెండ్ అంటారు. సో ఈ హెయిర్ పిన్ బెండ్ కూడా వెస్ట్ టు ఈస్ట్ అంటే జనరల్గా బ్రహ్మపుత్ర ఎలా ఉంటుంది, ఇలా వస్తుంది. అంటే ఇది వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తుంది కదా. వెస్ట్ నుంచి ఈస్ట్ ట్రెండ్ టు నార్త్ సౌత్ ట్రెండ్ అంటే నార్త్ సౌత్. ఒక హెయిర్ పిన్ బెండ్ ఇలా తీసుకొని మళ్ళీ నార్త్ సౌత్, సో నార్త్ సౌత్ ఇక్కడ వెళ్తుంది. ఆ ప్రాంతం ఏది అని అడుగుతున్నారనమాట. ఆ ప్రాంతం ఏది అంటే నమ్చా బర్వా, ఆప్షన్ సి. నమ్చా బర్వా అనే పర్వతం దగ్గర ఇది ఇలా బ్రహ్మపుత్ర నది ఒక హెయిర్ పిన్ బెండ్ తీసుకొని అప్పటిదాకా వెస్ట్ టు ఈస్ట్ వచ్చే నది నార్త్ టు సౌత్ దాకా ప్రవహిస్తుంది అనమాట. చూడండి, నమ్చా బర్వా ఇక్కడ ఉంటుంది పర్వతము. బ్రహ్మపుత్ర వచ్చేసి ఇలా ఈ పార్ట్లో వెస్ట్ టు ఈస్ట్ ఇలా వస్తుంది. వచ్చి ఇక్కడ ఒక హెయిర్ పిన్ బెండ్ తీసుకొని ఇలా వస్తుంది అనమాట. అది ఓకే. నెక్స్ట్ లోక్తాక్ లేక్, ఎ బిగ్ లేక్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్. సో లోక్తాక్ లేక్ మణిపూర్లో ఉందన్నమాట. ఈ లోక్తాక్ లేక్ కూడా బాగా ఫేమస్. చూడండి, లోక్తాక్ లేక్ ఈజ్ ఫేమస్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ద వరల్డ్. ఇందాక అనుకున్నాం కదా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ద ఇండియా అండ్ వరల్డ్ అని. సో ఇదే లార్జెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటే పెద్ద వాటిలలో ఒకటి అనమాట. లొకేటెడ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ మణిపూర్లో ఉంది. ఇట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫార్ 55 విలేజెస్ అండ్ హ్యామ్లెట్స్ దాట్ సరౌండ్ ఇట్. హ్యామ్లెట్ అంటే జస్ట్ తక్కువ జనాభా ఉన్న ఒక ఏరియా అనమాట. ఎక్కడైతే అర్బనైజేషన్ లేదా
అర్బన్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండవు, జస్ట్ ఒక భూమిలో ఒక 10 మంది ఉన్నారనుకోండి, దాన్ని ఒక హ్యామ్లెట్ అంటారు. ఇట్ సర్వ్స్ యాజ్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ హైడ్రోపవర్ జనరేషన్. హైడ్రోపవర్ జనరేషన్కి వాటర్ కూడా వస్తుంది. ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై అంతా ఓకే. లోక్తాక్ లేక్ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ కన్వెన్షన్ ఇంపార్టెంట్ అండి, దీని గురించి తెలుసుకోవాలి. దీని గురించి కూడా మనం ముందు వచ్చే క్లాసెస్లలో మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్, ద ఔటర్ హిమాలయాస్ కరస్పాండ్ విత్. సింపుల్ క్వశ్చన్. ఇది ఇన్నర్ హిమాలయ, ఇది మిడిల్ హిమాలయ, ఇది ఔటర్ హిమాలయ. ఇది ఎక్కడుంది? షివాలిక్స్తో కరెస్పాండ్ అయి ఉంటుంది. ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ ప్రెజెంట్ ఇన్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సుందర్బన్స్ అనే ఏరియాస్లలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉంటాయి. చూడండి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇలా ఉంటాయి, ఇలా కొంచెం నీళ్ళల్లో, కొంచెం బయట అలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మనం కలుద్దాం. చలో, టేక్ కేర్.